ఇప్పుడు మనం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రధాన రహదారులను చూస్తున్నాం. ఇది ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లే రహదారి. ఇక్కడ విద్యుత్ వీధి లైట్లు కనీసం కొన్ని చోట్ల పూర్తిగా వెలగటం లేదు. పాదచారులు మరియు వాహనదారులు రాత్రిళ్ళు సమయాల్లో అటుగా వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు ప్రధాన రహదారి ముందు చూస్తున్నాం. అక్కడ పూర్తి స్థాయిలో లైట్లు అక్కడ వెలగటం లేదు. కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అనంతపూర్ రోడ్ నుంచి టీ సర్కిల్ వరకు కూడా కొన్ని లైట్లు అయితే ఒక సైడు అంటే ఒక వైపు వెలుగుతున్నాయి, మరొక వైపు వెలగటం లేదు. కొన్ని లైట్లు పూర్తిగా డిమ్ అండ్ డిప్ అనగా లైట్లు వెలగటం లేదు మరియు వెలుతురు రావటం లేదు. కొన్ని లైట్ల నిర్వహణ సరిగ్గా లేనందున వెలుతురు సరిగ్గా రావటం లేదు. పాదచారులు మరియు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వీధి లైట్లు మరమ్మతులు చేసి వెలిగేలా చేయాలని కళ్యాణదుర్గం ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు బళ్ళారి రోడ్ మరియు అనంతపూర్ రోడ్లో కొన్ని లైట్లు ఒక సైడ్ వెలుగుతున్నాయి, ఒక సైడ్ వెలగటం లేదు. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో లైట్లు వెలగటం లేదు. పాదచారులు మరియు వాహనదారులు ఆర్డిటి ఆసుపత్రికి వెళ్లేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కమదూర్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే రహదారి. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లే దారిలో ఏ విద్యుత్ స్తంభానికి కూడా సరిగ్గా ఒక్క లైట్ కూడా ఉన్న పాపాన పోలేదు. మహిళలు ఇటుగా వెళ్లేందుకు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణదుర్గ సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు. ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి.